ఇప్పుడు స్టార్ట్ అయిన వీడియో. కమాన్ హాయ్ చెప్పండి. హాయ్ గట్టిగా హాయ్. ఇలా 1 రూపీ యాక్షన్ చేయమంటే 10 రూపీస్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్. Hi guys, so this is my actual genuine balcony or wash area, whatever we call it as. ఇలా ఉండేది ముందు జెన్యూన్గా సగం పెయింట్ వేసి వేయకుండా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. సో ప్లాంటింగ్ కోసం చేసే ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు టేక్ ఏ మినీ వాటర్ బాటిల్స్, వేస్ట్వి వాటర్ బాటిల్స్ కానీ స్ప్రైట్ బాటిల్స్ కానీ వాట్ ఎవర్ అవైలబుల్గా ఏది ఉంటే అది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ స్ప్రైట్ బాటిల్స్తో జస్ట్ శాంపుల్ కట్ చేసి చూపిస్తున్నాను. వాటర్ బాటిల్స్ ఆర్ వెరీ ఈజీ కంపేర్డ్ టు స్ప్రైట్ ఆర్ మజర్ బాటిల్స్. ఇది కట్ చేయడం కొంచెం కష్టమే. I used mostly water bottles, maximum 30 to 35 water bottles use చేశాను for this. సో వాటర్ బాటిల్స్ కట్ చేయడానికి ఈజీగా వస్తుంది కాబట్టి యూ కెన్ యూజ్ వాటర్ బాటిల్స్. సో ఫైనల్లీ అది అట్లా కట్ అయిపోయింది. సో ద నెక్స్ట్ సెక్షన్ ఈజ్ పెయింటింగ్, మై ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను అన్ని బాటిల్స్కి మ్యాక్సిమం. సో కొన్ని బాటిల్స్కి ఇలా డిఫరెంట్ లుక్ ఇచ్చాను, విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఐ జస్ట్ లవ్ పెయింటింగ్. అండ్ తర్వాత మా డాడ్ హెల్ప్ చేశాడు ఎవ్రీ బాటిల్ పెయింట్ చేయడానికి. సో అలా జస్ట్ ప్లెయిన్ కలర్ వేసి అక్కడ డాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్ లుక్స్ రియల్లీ గుడ్. సో ఫర్ ద నెక్స్ట్ డే బాల్కనీ వాల్కి డ్రిల్స్ వేయించాము బికాజ్ వీ కెన్ హ్యాంగ్ వాటర్ బాటిల్స్ వెరీ ఈజీలీ. తెలుగులో మాట్లాడాలా? మా డాడీ హెల్ప్ చేశారు పెయింటింగ్స్లో అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నేను జస్ట్ ఒక విలేజ్ లుక్ రావడానికి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ గుడ్ ట్రై. నెక్స్ట్ ల్యాడర్ కావాలి అని చెప్పాను. సో స్టిక్స్ బయట నార్మల్ స్టిక్స్ తీసుకొచ్చాము. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ మై ఫాదర్ నాకు ఎట్లా ల్యాడర్ కావాలి. అది ల్యాడర్ కూడా బాటిల్స్ హ్యాంగ్ చేయడానికి. సో ల్యాడర్ ప్రిపేర్ చేసుకొని దానికి పెయింటింగ్ వేసి దాన్ని ఎండలో ఆరబెట్టి ఇది పెయింటింగ్ ఫైనల్ లుక్, కొంచెం విలేజ్ స్టైల్. నెక్స్ట్ మై ఫేవరెట్ డిఐవై డే. కొంచెం నార్మల్గా చెట్లే ఉంటే అంత లుక్ అనిపించి ఒక 3-4 డిఐవైస్ చేశాను. హౌ టు డెకరేట్ వాల్ని డెకరేట్ చేయడం. I just love doing these craft items. Whenever I get a free time, ఇవే పనులు నాకు, ఇంకా వేరే పనే ఉండదు. సో బుద్ధుడి పెయింటింగ్ వేయాలనుకున్నాను. చెట్ల గార్డెన్ మధ్యలో బాగుంటుంది. ఇట్ లుక్స్ రియల్లీ గుడ్. సో ఈ డిఐవైకి నేను పేపర్ ప్లేట్స్ అండ్ కార్డ్బోర్డ్ యూజ్ చేశాను. నెక్స్ట్ స్టిక్కింగ్ గ్లూ గన్తో స్టిక్ చేశాను. యా దిస్ అ పెయింటింగ్ సెక్షన్. సో కింద పేపర్ వేసుకొని నీట్గా ఉండడానికి. సో అలా బుద్ధుని స్టిక్ చేసేసి నెక్స్ట్ అక్రిలిక్ కలర్సే యూజ్ చేశాను. దిస్ ఈజ్ గోల్డ్ అక్రిలిక్ కలర్స్ అండ్ కొంచెం బ్లాక్ షేడ్ కూడా వేశాను జస్ట్ టు గివ్ ఏ గుడ్ లుక్. సో దిస్ టర్న్ అవుట్ వెరీ గుడ్. అసలు చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది లుక్. మై ఫేవరెట్ డిఐవై. సో నెక్స్ట్ వన్ ఇట్స్ ఎ సింపుల్ కేజ్. ఇది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఐ లింక్ ఇట్ డౌన్ బిలో. సో ద నెక్స్ట్ డిఐవై పాప్ స్టిక్స్తో, ఐస్ క్రీమ్ స్టిక్స్తో, ద ఈజియెస్ట్ వన్ అండ్ రియల్లీ చాలా బాగుంది లుక్ మాత్రం. యూ కెన్ సీ గాయస్, జస్ట్ పెట్ హౌస్ లాగా చేస్తున్నాను.
ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ బేస్. ఇప్పుడు పాప్ స్టిక్స్తో ఏ క్రాఫ్ట్ అయినా చాలా ఈజీ అండ్ బాగా అనిపిస్తాయి లుక్. సో అది బేస్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం హౌస్ లుక్ రావడానికి స్టికింగ్ విత్ గ్లూ గన్. ఇది కూడా ఫైనల్గా హ్యాంగ్ చేసినప్పుడు చాలా బాగుండే బాల్కనీలో. నెక్స్ట్ ఈజీ వెల్కమ్ పెయింటింగ్. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి బ్లూ కలర్ పెయింట్ వేసి నెక్స్ట్ గోల్డ్ కలర్ వెల్కమ్ అని ఐఎమ్ జస్ట్ రైటింగ్. I love decorating things and కలర్ఫుల్గా డెకరేటివ్గా ఉంటాయి. I just like everything అలా ఏదున్నా. సో ఇక్కడ టీ కప్, పేపర్ టీ కప్ తీసుకొని ఆఫ్గా కట్ చేసి గ్లూ గన్తో స్టిక్ చేసుకోవాలి దానికి. సో దాని లోపల జస్ట్ బొకే లుక్ లాగా, దాని లోపల ప్లాస్టిక్వి ఆర్టిఫిషియల్వి ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో వీ కెన్ ప్లేస్ దెమ్. అలా ఈజీగా స్టిక్ చేసుకొని అండ్ హ్యాంగ్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సో వాట్ వీ కాల్ దిస్, పేపర్ ప్లేట్స్. మళ్ళీ పేపర్ ప్లేట్స్ పైన పెయింటింగ్. కొంచెం విలేజ్ లుక్ రావడానికి అలా కలర్ఫుల్గా పెయింట్ చేశాను. నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్స్ పెయింట్ వేసుకున్న వాటికి హోల్స్ పెట్టుకోవాలి. బికాజ్ హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్ పెట్టి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను స్టవ్ పెట్టి అలా ఈజీగా హోల్స్ పెడుతున్నాను. మడ్లో నుంచి వాటర్ పోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. అండ్ ఫర్ ద నెక్స్ట్ ఫైనల్ డే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్ పెడుతున్నాను. అక్కడ మంచి నోడ్ ఇచ్చేసి గట్టిగా టై చేసేసుకుంటే అది పోకుండా అలా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నేను ప్రిపేర్ చేసుకున్న అన్ని వాటర్ బాటిల్స్కి అలా థ్రెడ్డింగ్ అండ్ ఐ యూజ్డ్ బెండింగ్ వైర్ ఆల్సో పెట్టడానికి. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ లుక్ రావడానికి ఐఎమ్ గివింగ్ ఏ గుడ్ లుక్. థ్రెడ్డింగ్ చేస్తున్నాను హ్యాంగ్ చేయడానికి. ఇది ఫైనల్ లుక్ బాగుండే, ప్లాంటింగ్కి చాలా బాగుంటుంది ఇలా. సో నెక్స్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము ఇక్కడే. అక్కడ జస్ట్ వెళ్ళి హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని అన్ని బాటిల్స్కి అలా థ్రెడ్ పెట్టేసి ఆర్ఎల్స్ యూజ్డ్ బెండింగ్ వైర్. మమ్మీకు హడావిడి ఏమవుతుంది అని అలా చూస్తూ ఉండే మమ్మల్ని. సో అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని అక్కడ వెళ్ళి ఈజీగా హ్యాంగ్ చేయడానికి ఇంకా మడ్డ నింపేసి ప్లాంట్ పెట్టేస్తే అయిపోయి. నీకే కావాలయ్యా ఇక్కడికి వస్తున్నావు? అవును. నెక్స్ట్ ఎవ్రీ బాటిల్స్లో నీట్గా అట్లా మడ్ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా వాటరింగ్ వేస్తూ డిడ్ ఐ సెడ్ వాటరింగ్, వాట్ ఎవర్, అట్లా గార్డెన్ ప్లాంట్స్ కొద్దిగా వాటర్ వేసి పెట్టేస్తే ఈజీగా ఫ్లవర్స్ అయిపోతుంది. అండ్ ఐ జస్ట్ లైక్ దెమ్. 4 టైప్స్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఏదో వంటల ప్రోగ్రామ్కి డబ్బింగ్ ఇస్తున్నట్టుంది నాకైతే. మీకు ఎలా ఉందో కానీ. సో ఇలా హ్యాంగ్ చేసుకుంటే చాలా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. కలర్ఫుల్గా అనిపించింది. మా నాన్న మా దేవుడు ప్రతిదీ నేను ఏది అడిగితే అది నో చెప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఐ సో గుడ్ డాడీ. సో ఇక్కడ మా డాడీకి ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తూ కలర్ఫుల్గా అట్లా బాటిల్స్ అన్నీ హ్యాంగ్ చేసుకున్నాం. అండ్ బెండింగ్ వైర్తో చాలా ఈజీ అనిపించింది. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ డూయింగ్ దిస్. సో ఇది మళ్ళీ నా ఇంకో డిఐవై హ్యాంగింగ్ కోసం. ఫ్లవర్స్ అట్లా హ్యాంగ్ చేస్తే ఇట్ లుక్స్ రియల్లీ బ్యూటిఫుల్. అసలు అందులో జస్ట్ డెకరేషన్ ఐటెం పెట్టేస్తే సరిపోతుంది. యా, మోస్ట్లీ ఇక్కడ
ఆర్టిఫిషియల్ నార్మల్ గార్డెన్ ఫ్లవర్స్ యూజ్ చేసాము జస్ట్ ఫర్ 1 డే పర్పస్. నెక్స్ట్ డేకి ఇవి అన్నీ రిమూవ్ చేసేసి వి యూజ్డ్ ప్లాంటింగ్ కోసం మంచి గార్డెన్ ఫ్లవర్స్ తీసుకొచ్చి ప్లాంట్ చేసాము. సో ఐ విల్ డూ దట్ వీడియో ఆల్సో అవన్నీ ఫ్లవర్స్ అయ్యాక. సో మా నాన్న helping me and we had lot of fun doing this. And నేను చేసిన DIY బుద్ధాది I'm placing there. చాలా బాగా అనిపించింది ఇదైతే. I just liked it a lot. అక్కడ రిఫ్లెక్షన్ సన్లైట్ రిఫ్లెక్షన్ పడుతుండే బాగుండే, చాలా లుక్ అయితే సూపర్ అనిపించింది. వెల్కమ్ది అక్కడ ప్లేస్ చేసా అండ్ కేజ్ది అండ్ లాడర్ దగ్గర. సో అదర్ పాప్ స్టిక్స్ వాళ్ళ సో అక్కడ హ్యాంగ్ చేసా, మస్తు ఉండే లుక్ అయితే. నెక్స్ట్ ఎవ్రీ బాటిల్స్ అండ్ హ్యాంగింగ్స్ అలా హ్యాంగ్ చేసుకొని లాడర్కి కూడా బాటిల్స్ పెట్టేశాను హ్యాంగ్ చేసుకొని. బెండింగ్ వైర్, వి యూజ్డ్ బెండింగ్ వైర్ ఫర్ హ్యాంగింగ్. సో ప్లేట్స్ అక్కడ ప్లేస్ చేసాం పెయింటింగ్ వేసినవి. This is final look. We can use a string lights ఉంటాయి కదా, అప్పుడు ఈవినింగ్ లుక్ ఎక్దమ్ ఉండే. I just liked it so much. Colorful. ఓహో కిస్ ఇస్తున్నా తాతకి. So this is so colorful. So this is our final look. Hope you guys liked it. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో కూర్చొని we had బజ్జీ. ఏదో మంగళహారతులు పట్టుకొస్తున్నట్టు తీసుకొస్తారు. నాకు మా కూతురు మా ఆమె నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు, అందుకనే నాకైతే పెట్టుకోలేదు సరే కానీ చెప్పినాక కూడా పెట్టకపోతే ఎవ్రీ లీఫ్ అదేంటి కొట్టడంకి మేకులు అన్ని ప్రతిదీ మా డాడీ తీసుకొచ్చిండు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ ఎవ్రీథింగ్. ఈ రోజు అయితే మొత్తం స్వెట్ ఇట్లా వస్తున్నా కాబట్టి నేనున్నా, నేనే ఎక్కుతా. ఒక పని కావాలంటే నలుగురు సహాయపడుతూనే పని అవుతుంది. నలుగురు అవసరం లేదు, మా డాడీ ఒక్కడు ఉంటే చాలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో బజ్జీలు తింటారా? లైక్ చేయొద్దా పబ్లిక్? లైక్ చెప్పండి, లైక్ షేర్, ఇంకేమంటారమ్మా చేయండి. ఏంటది? బాబోయ్ I love you both. అమ్మా ఎంత స్వీట్ అమ్మా. కొంచెం ఇన్స్పైర్ అవ్వండి అందరూ. దే ఆర్ సో స్వీట్. చాలా చాలా చాలా. I'm just loving this night look.